అమృతాక్షి దేవత శక్తుల కథ. ఒకప్పుడు హిమగిరుల మధ్య ఉన్న చిన్న రాజ్యం శైలపురం. ఆ రాజ్యంలో ప్రజలు భక్తితో జీవించేవారు. అక్కడ ఉన్న ప్రసిద్ధ ఆలయం అమృతాక్షి దేవి ఆలయం. ఆ ఆలయంలో నివసించేది ఓ మహాదేవత, ఆదిశక్తి అమృతాక్షి. ఈ దేవతకు 5 శక్తులు ఉన్నాయి. ఆమె ఈ శక్తులతో ధర్మాన్ని కాపాడేది. ఆ శక్తులు ఇవే: అగ్నిశక్తి, జలశక్తి, వాయుశక్తి, భూశక్తి, దీపశక్తి. మొదటి శక్తి అగ్నిశక్తి. ఆమె కళ్ళు అగ్నిలాగా మండిపోతాయి. చూడగానే దుష్టులు కాలిపోతారు. రెండవ శక్తి జలశక్తి. కరువుగా ఉన్నప్పుడు ఆమె ఆశీర్వాదంతో వర్షం కురుస్తుంది. పచ్చదనం తిరిగి వస్తుంది. మూడవ శక్తి వాయుశక్తి. చెడు శక్తులు రావాలంటే ఆమె ఊపిరితోనే వాటిని పారద్రోలుతుంది. నాల్గవ శక్తి భూశక్తి. ఆమె అడుగేసిన చోట భూమి ప్రకంపించుతుంది. చెడు శక్తులు తలదించుకుంటాయి. ఐదవ శక్తి దీపశక్తి. చీకటిని పారద్రోలే వెలుగు ఆమెది. ఆమె తేజస్సు చెడు శక్తులకు భయం కలిగిస్తుంది. ఒకరోజు అంధకాసుర అనే రాక్షసుడు శైలపురాన్ని ఆక్రమించడానికి వచ్చాడు. అతనికి చీకటి శక్తులు ఉన్నాయి. ప్రజలు భయంతో దేవతను పిలిచారు. అప్పుడు అమృతాక్షి దేవత 5 శక్తులతో అవతరించింది. ఆమె అగ్నిశక్తితో రాక్షస సైన్యాన్ని కాల్చేసింది. జలశక్తితో భూమిని పవిత్రం చేసింది. వాయుశక్తితో చెడు గంధాన్ని తొలగించింది. భూశక్తితో అంధకాసురుని బంధించింది. దీపశక్తితో అతని చీకటి శక్తిని తుడిచిపెట్టింది. అందరూ ఆనందంతో అమ్మవారిని పూజించారు. ఆమెను రక్షక దేవతగా నమ్మారు. ఈ కథ మనకు చెబుతుంది: ధర్మం ఉన్నచోట దేవత ఉంటారు. విశ్వాసం ఉన్నవారిని దేవత శక్తులు ఎప్పుడూ కాపాడతాయి.